కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ ముందుగా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. పండగ రోజు మనం చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో. దాన్ని మనము పంచదారతో కానీ బెల్లంతో కానీ లేకపోతే రెండు కలిపైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లంతోనే చేశాను. చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు: బియ్యము ఇక్కడ ఒక సగం గ్లాస్ వాడతాం మనము, పెసరపప్పు, పాలు, బెల్లము, తర్వాత మనకి నట్స్ కావాలి, డ్రై ఫ్రూట్స్. సో దానికి కొన్ని జీడిపప్పు, ఇవి వేయడం వల్ల రుచి బాగుంటుంది. యాలకుల పొడి చేయడానికి యాలకుల గింజలు, తర్వాత కిస్మిస్, అండ్ ఇవి వేయించుకోవడం కోసం మనకి నెయ్యి కావాలి. సో నెయ్యి మీరు దేంతో అయితే కొలుచుకుంటున్నారో ఆ గ్లాస్తో నేను ఇక్కడ 6 గ్లాసులు పాలు తీసుకుంటున్నాను. సో ముందు 5 గ్లాసులు ఆల్రెడీ పోసేసాను గిన్నెలో. ఇది ఇంకా ఈ 6వ గ్లాస్ పాలు ఇందులో పోసి మనం పొయ్యి మీద పెడతాము. నేను ఇక్కడ సగం గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో పెసరపప్పు అండ్ సగం గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అండ్ ఇవి కడిగి కొద్దిగా నీళ్ళల్లో పాలు కాగే వరకు మనం దీన్ని పక్కన పెట్టుకుంటాం. కడిగేసి పాలు పొయ్యి మీద పెట్టి ఇవి పొంగొచ్చే వరకు మనం కాగనిద్దాము. ఆ కాగిన తర్వాత అప్పుడు మనము బియ్యం వేసుకుంటాం పక్కన పెట్టినవి. ఇదిగోండి పాలు పొంగొచ్చాయి, చూసారు కదా. దీంట్లో ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పు, బియ్యం నీళ్ళు లేకుండా అవి వేసేస్తున్నాం ఈ కాగిన పాలల్లో. మీరు పెసరపప్పు, బియ్యం వేసాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా ఉండడానికి. అండ్ ఇది ఉడికిందా లేదా చెక్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత మనం ఇదిగోండి ఈ సైజు ముక్కలు బెల్లం గ్లాసు నర వేస్తున్నాను. ఇప్పుడు ముందు ఒక గ్లాస్ వేసాను, తర్వాత మళ్ళీ ఇంకొక అర గ్లాస్ వేసాను. అండ్ ఇది సరిపోతుంది తీపి. అండ్ బెల్లం వేసాక బాగా కలుపుకుంటూ ఉండండి అడిగంటిపోకుండా ఉండడానికి. బెల్లం మొత్తం కరిగిపోయి ఇది ఉడికింది. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేయండి ఇందులో. ఇది చాలా రుచిగా ఉంటుంది. తీపి పదార్థంలో ఎప్పుడన్నా కొంచెం ఉప్పు వేస్తే ఆ కమ్మదనమే వేరు. ఉప్పు వేసాక కలిపి ఒక 2 నిమిషాలు ఉంచండి. అండ్ ఈ లోపల మీరు ఒక 5-6 గింజలు యాలకులు తీసుకుని దీన్ని మెత్తగా దంచుకోండి. పొడి చేసి చూసారుగా ఎంత మెత్తగా దంచానో నేను. దాన్ని కొద్దిగా ఇందులో ఈ ఉడికిన అన్నంలో వేసేయండి. వేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసి దాన్ని కరిగిన తర్వాత ఒక గుప్పెడు కిస్మిస్లు వేయండి. అండ్ కిస్మిస్లు వేగిన తర్వాత అప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని జీడిపప్పు వేయాలి, లేకపోతే జీడిపప్పు తొందరగా వేగి మాడిపోతాయి. ఇప్పుడు ఒక 15 జీడిపప్పులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ అన్నం ఉడికిన గిన్నె పెట్టేసి పక్కన వేయించుకున్న కిస్మిస్లు అందులో వేసేయండి. ఈ వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేయండి. ఈ లోపల మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కలిపేసిన తర్వాత ఈ కమ్మనైన చక్కెర పొంగలి రెడీ.